టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దాంతోపాటు మీకు కూడా నమస్కారం. ప్యానల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేక నమస్కారాలు. అసలు ఫస్ట్ మనం ఏదైనా విషయాలు చెప్పుకునే ముందు పార్లమెంట్ కడితే అందరూ మనోళ్ళే కూర్చుంటారు, మనోళ్ళు కూర్చుంటారు అంటే ఎవరు కూర్చోవడానికి కూడా చెప్పాలి. ఉన్న పార్లమెంట్లో మా వాళ్ళు ప్రశ్నిస్తే దాంట్లో అంటే రాహుల్ గాంధీని సస్పెండ్ చేసి పార్లమెంట్లో ప్రశ్న అనేది లేకుండా చేశారు కదా. ఇప్పుడు అంటే ఎవరు ప్రశ్నించడం కోసం, ఎవరు ఉండడం కోసం దాంట్లో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అట్లా మీరు చెప్పే లాజిక్ ప్రకారం లేదు సార్ ఒక మాట నన్ను కంక్లూడ్ చేయండి. మీరు చెప్పే లాజిక్ ప్రకారం అయితే మీరు బీజేపీ వాళ్ళు కూర్చోవడానికి ఉన్న పార్లమెంట్ సరిపోతుంది. ఇన్ కేసు ప్రశ్నించడానికి అవకాశం ఇస్తే అదే అంటే సెకండ్ ఇప్పుడు కొత్తగా కడుతున్నది కావాలి. అసలు ప్రశ్నించే తత్వమే లేదు కదా, మరి అదెందుకు? మరి ఇదొకటి. ఇంకోటి చెప్పాలి ఇక్కడ ఏంటంటే అసలు పార్లమెంట్ అంటే ఏంటి, ఇది మనకు ఫస్ట్ చర్చ జరగాలి. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ మూడు కలగలిగితేనే పార్లమెంట్ అంటారు. ఇక్కడ ఎంత లోక్సభ నాయకుడు ప్రధానమంత్రి గారు అయినప్పటికీ కూడా దీన్ని అంటారు. అంటే ఇదేంటి, ఇది కాన్స్టిట్యూషనల్ టర్మ్. ఇది కాన్స్టిట్యూషనల్ టర్మ్లో రాష్ట్రపతి హోదా పెద్దగా ఉంటుంది ప్రధానమంత్రి కంటే. కానీ ప్రధాని యొక్క ఏదైతే హైప్ కల్చర్ ఏదైతే ఉందో అంటే నేనే ఉండాలి, నేను ఒక్కనే అనే ఆలోచన తీసుకురావడం కోసం సరే ఎన్నికల స్టంట్లో లేదు ఎన్నికల స్టంట్లో కట్టిస్తాం, ఏదైనా కొత్త కట్టించవచ్చు, దాన్ని ఓపెన్ చేసి అది ఏదైనా జరగవచ్చు, దాన్ని ఎవరు తప్పు పడతలేము. కానీ ఇక్కడ ఏంటి, మీరు గొప్ప అని చెప్పుకోవడం కోసం అక్కడ ఆల్రెడీ హోదాలో ఉన్న ఒక పెద్ద పదవిని అక్కడ అంటే డిమోరలైజ్ చేస్తున్నారు. దీని గురించి అంటున్నాం. ఇప్పుడు ఇందాక సార్ ఒక మాట అన్నారు ఏంటంటే మేము ట్రైబల్ని మేము రాష్ట్రపతిని చేసినాం, ఆ క్రెడిట్ మాకే దక్కుతున్నాం మీరు అన్నారు కదా. సార్ మీకు కొట్టమని ఒకసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అన్న ఒకటి 2006లో ఒకటి ట్రైబల్ రైట్స్ సంబంధించిన ఒక యాక్ట్ ఉంటుంది. అదే ట్రైబల్స్ ఏదైతే వాళ్ళకు అటవీ హక్కులు ఏదైతే ఉన్నాయో దాని తగ్గట్టు యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని 2022లో కొత్తగా ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఏంటనేది అది అడవులలో లిబరల్గా బిజినెస్ చేసుకోవడం కోసం, ఇండస్ట్రీస్ పెట్టుకోవడం కోసం కొత్తగా పార్లమెంట్ ఒక బిల్లు ప్రవేశపెట్టింది. ఏది బీజేపీ ఎన్డీఏ హయాంలో. సో దాన్ని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. అది కరెక్ట్ కాదు. దీనివల్ల అంటే అదానీ లాంటి వ్యక్తులు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు పోర్టు వరకు వెళ్ళగలిగిన, ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళగలిగారు, వరకు వెళ్ళారు, కానీ అడవుల వరకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఈ చట్టం బలంగా ఉండడం వల్ల వెళ్ళలేదు అని చెప్పి దీని మీద వేదికగా అప్పుడే ఉద్యమం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసే క్రమంలో ఏమైందంటే అప్పటికప్పుడు సడన్గా ద్రౌపది గారు ముందుకొచ్చారు. ఇది కుట్రకోణం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను స్ట్రాటజికల్గా విత్పుగా నేను చూపిస్తా. అది ఎట్లా అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మా ఇష్టం లేక కాదు, మీరు లేదు అదానిని అడవులో ప్రవేశపెట్టడం కోసం మేము ప్రశ్నిస్తామేమో అన్న ఉద్దేశాన్ని జనాల్లో పోనీయకుండా చేసిన పెద్ద కుట్ర ఇది. దాని ఎగ్జాంపుల్ చెప్తా. అడవుల్లో పేసా యాక్ట్ అని ఉంటుందన్న, పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియాస్ అని ఒక యాక్ట్ ఉంటుంది, దాంతో గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఈ రెండింటిని నీరు గార్చడం కోసం మీరు చేసిన ప్రయత్నం ఇది. సో ఈ ప్రయత్నంలో భాగంగా ద్రౌపది ముర్ము గారిని బయటికి తీసుకొచ్చారు. ఓకే, ఇప్పటి వరకు ద్రౌపది ముర్ము గారు కనీసం మీరు అందరూ మనం గుండెల మీద చేసుకొని చెప్తాం, ఒక్కసారైనా బయటకు వచ్చి అంటే పద్మ అవార్డులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేశారా? బయటకు వచ్చే కార్యక్రమం కనీసం రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నప్పుడైనా చేయగలరు అన్న ఒక మాట ఏంటంటే శీతాకాల విడుదల, వేసవి విడుదల ఉంటాయి, వాటి కూడా రావట్లేదన్నా. ఎక్కడ పోయారు? ఎక్కడికి వచ్చారు? సరే అన్న ఒక మాట ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే అంటే రాష్ట్రపతి అనే వ్యక్తిని ఒక మాట ఏంటంటే ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేయడానికి మేము తప్పుపడతలేము, మేము గౌరవిస్తాం. కానీ వారికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మేము మీకు ఇంకోటి చూపించాలి. ఇక్కడ ఏంటంటే ఇన్విటేషన్ కార్డులో కూడా ఎక్కడ అంటే ఏది పొలిటికల్ మేనేజ్మెంట్లో భాగంగా